ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి ఆధ్యాత్మిక పరంపరలో మహాభారతంలోని ఒక విచిత్ర ఘట్టం గురించి చెప్పుకుందాం. మహాభారతంలో చాలామందికి తెలియని ఒక విచిత్ర ఘట్టం ఉంది. అది వ్యాసప్రసాదితమై ఈ విధంగా ఉంది. కురుక్షేత్రంలో జరిగిన భీకర సంగ్రామంలో 18 రోజుల్లో నాశనం అయ్యింది. కలుగులోని ఎలకలా దాక్కున్న దుర్యోధనుడిని బయటికి లాగి చంపేశారు. అనంతరం మృతులకు పూర్వక్రియలు, అర్ఘ్యక్రియలు చేయడానికి అంతా గంగానది చెంతకు చేరుకున్నారు. ఆ సమయంలో అంతఃపుర కాంతలందరితో ధృతరాష్ట్రుడు కూడా వచ్చాడు. వచ్చిన వారి ఏడుపులతో ప్రాంతం హృదయ విదారకంగా తయారైంది. అప్పుడు అది చూసిన వ్యాసుడు వారికి ఒక వరం ఇచ్చాడు. చనిపోయిన వారిలో ఎవరిని చూడాలనుకుంటే వారిని చూసి అక్కడికి వచ్చిన వారందరికీ ఇచ్చాడు. దాంతో అంతా తాము చూడాలనుకుంటున్న వారిని స్మరించారు. వారు కోరుకున్న వారంతా అక్కడకు ప్రత్యక్షం అయ్యారు. సంతోషంగా తమ ఇష్టులతో వారు గడిపిన కాసేపు అయిన తర్వాత చనిపోయిన వారు వెళ్ళిపోయే సమయం వచ్చింది. వ్యాసుడు చనిపోయిన వారితో ఎవరైనా వెళ్ళదలిస్తే వారు కూడా వెళ్ళవచ్చు అని కొంతమంది వెళ్ళిపోయారు కూడా. ఇది చాలా అరుదైన వరం. చనిపోయిన వారిని చూడవచ్చా అంటే చర్మచక్షువులతో చూడలేము, కేవలం జ్ఞానచక్షువులు కావాలి. వ్యాసాది మహర్షులిచ్చే దివ్య చక్షువులతో చూడగలము అని ఈ ఘట్టం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే నేడు పితృయజ్ఞాలను అవహేళన చేసేవారు ఎక్కువయ్యారు. వేదాంతాలలో ఉన్న మహాసాధన రహస్యాలు చెబుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాల్లోనే ఉంది. అసంపదలు ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు. కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి. చాలామందికి కొన్ని మంచి సందేహాలు కూడా వచ్చాయి. చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు, మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి, దేవతగా ప్రేత ఎలా మారుతుంది, పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి అనేవి అందులోని ముఖ్య ప్రశ్నలు. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెప్తోంది. ఆ ఉపనిషత్తే పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేద శాఖకు చెందింది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందింది. ఇందులో నిత్య నైమిత్తిక కార్యక్రమాలు, యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు. బ్రహ్మదేవుని దేవతలు మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు. మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏ విధంగా స్వీకరిస్తారు అనే ప్రశ్నలు వేశారు. దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు. మరణించిన తర్వాత పంచభౌతికమైన శరీరం నుంచి పంచభూతాలు విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలాగే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించిన విషయమే. ముందుగా కానీ వెళ్ళిపోతుంది ఊపిరి తీసుకోవడం. దానివలన పంచప్రాణాలు పోతాయి. గాలి తర్వాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడిపోతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తర్వాత శరీరంలో ఉన్న నీరు తోలు తిత్తిలోని 9 రంధ్రాల నుంచి కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో భూతత్వం అయిన ధాతువులు ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయేవైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతి ఒక్కరికి కారణం శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాప పుణ్యాల సంచులు మోసే శరీరం.
తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. ఇహ దీని తర్వాత అందుకే సర్వ పాపాలను పితృదేవతలైన తండ్రి తొలగిస్తాడు. ఇది 3 కాలాలలో లేదా 2 కాలాలలో లేదా కనీసం రోజుకొకసారైనా పితృదేవతలను స్మరించుకోవాలి. దరిద్రాలు, అష్ట కష్టాలు తొలగిపోతాయి. సర్వ కార్యాలలో జయం సిద్ధిస్తుంది. సకల దేవతలు సంతోషించి సకల కోరికలు తీరుస్తారు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.